లీడర్స్ న్యూస్ కి స్వాగతం. నందలూరు మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రంథాలయమునకు సక్సెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రతన్ టాటా అమ్మ డైరీలోని కొన్ని పేజీలు పుస్తకములను అందజేసి పాఠకులకు అందుబాటులో ఉంచే ఈ కార్యక్రమానికి విభా ఎరిడేట్ స్కూల్ అధ్యక్షులు డాక్టర్ బచ్చు జయాభాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రతన్ టాటా జీవితాన్ని పలువురు ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన గొప్ప మానవతావాదని, దానశీలి, చారిటీస్ ద్వారా వారి యొక్క ఆదాయంలోని 60% పేదలకు పంచిపెట్టిన మహానుభావుడని, అటువంటి టాటా గారి పుస్తకాన్ని ఆవిష్కరించడం తన యొక్క అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మన్నెం రామ్మోహన్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకము ప్రస్తుతం చాలా పాపులర్ అయి లక్షల కాపీలు అమ్ముడు అయిందని, ఇప్పటికీ డిజిటల్ ట్రెండ్ లో కూడా ఇటీవల ఇంత పాపులర్ అయినటువంటి పుస్తకం ఇదేనని, కాబట్టి ఈ 2 పుస్తకాలను నేటి నుంచి నాగిరెడ్డిపల్లి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచడం జరిగిందని పాఠకులు చదివి వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని కుర్రా మణి యాదవ్, మోడపోతుల రాము, కొత్తపల్లి రాజాచారి సంఘం, అలాగే జంగం శెట్టి హరి, గుండు సురేష్ మరియు తీగలకుంట వెంకటేష్లు పాల్గొన్నారు. ఆయన అతనికి వచ్చే ఆదాయంలో అందరూ ఎక్కువ శాతం వాడుకునే పరిస్థితులు ఉంటే ఈయన గారు మాత్రము 60% పేదల కోసం చారిటీ ట్రస్ట్కి డొనేట్ చేసిన చాలా మహానుభావులు. ఈ సందర్భంగా వారిని మనము ఈ పుస్తకం ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా. అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ గారు సార్ ఒక మంచి మహానుభావుడి పుస్తకం ఆయన చేతుల మీద ఓపెన్ కావడం చాలా సంతోషకరం. అలాగే ఇంకొక పుస్తకం ఏమిటంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ పుస్తకం ప్రజెంట్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే 1,00,000 కాపీలు ఇప్పటి వరకు అయినాయి. ఇది 1 year అయింది బుక్ ప్రజెంట్ అయ్యి. మంత్రి రవి అతను నావల్ రచయిత, నేను మెయిల్ పెట్టాను, స్పందించాడు. ఈ పుస్తకం కూడా నేను చదివాను, చాలా మంచి బుక్. ఈ 1,00,000 కాపీలు ప్రజెంట్ ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ పుస్తకం మన లైబ్రరీలో పాఠకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇవాళ ఈ రతన్ టాటా గారి పుస్తకంతో పాటు దీన్ని కూడా ప్రజెంట్ చేయడానికి మేము లయన్స్ క్లబ్ ద్వారా వ్యక్తులైనాం. కాబట్టి పాఠకులు దీన్ని ఉపయోగించుకొని ఈ పుస్తకాన్ని కూడా నాగిరెడ్డిపల్లి లైబ్రరీలో మనం ఈరోజు నుంచి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. పాఠకులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.